ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. మరి ప్రేయర్ బుక్ ద్వారా దేవుడు జరిగించిన ఒక అద్భుత కార్యాన్ని సాక్ష్యం రూపంలో మీ ముందు పెడుతూ ఉన్నాను. అందరికీ వందనాలు. నా పేరు కుమారి, మాది వైజాగ్. ఆనందపాలు పాస్టర్ గారిని నేను చాలా రోజుల నుంచి ఆయన ప్రార్థనలు, ఆయన మెసేజ్లు మాకు వస్తాయి, ప్రార్థన విన్న మెసేజ్లు అవి నేను రోజు వింటాను. నాకు చాలా ఇష్టం అనమాట. ఆయన మాట, ఆయన యొక్క వాక్యం వినాలని చాలా ఇష్టం. మాకు రోజు ఎదురు చూస్తామన్నమాట ఆయన వాక్యం కోసం. చాలా బాగా అతను చెప్తారు, అది గుండెలకు హత్తుకుంటుంది. ఇతని ద్వారా నేను అతను ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టాను మా అమ్మాయి జాబ్ కోసం. ఆయన ప్రేయర్ చేశారు, మా అమ్మాయికి బెంగళూరులో జాబ్ వచ్చింది. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. ఈ సాక్ష్యమును దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మీ ప్రార్థన అవసరతలు మీరు ప్రార్థించిన తర్వాత నాకు తెలియచేయండి. నేను మీకోసం తప్పకుండా ప్రార్థిస్తాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము ఆదికాండము 22వ అధ్యాయము 17వ వచనము. నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రము వలను సముద్ర తీరమందరి ఇసుక వలను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆనాడు అబ్రహాముని పరిశీలించి దేవుడు అద్భుతంగా ఆయన జీవితంలో కార్యాలు జరిగించారు. ఎప్పుడైతే అబ్రహాము గారు తన ఏకైక కుమారుని ఇస్సాకుని దేవునికి ఇవ్వడానికి వెనుకడుగు వేయలేదో, అది చూసిన దేవుడు మరింతగా అబ్రహాము గారిని ఆశీర్వదించారు. ఆయన ఏమంటున్నారు? నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రము వలను సముద్ర తీరమందలి ఇసుక వలె నిన్ను బ్లెస్ చేస్తానని దేవుడు ఆ రీతిగానే ఆశీర్వదించారు. ఈరోజు నీ జీవితంలో కూడా నువ్వు ఏదైతే దేవుని కోసం యథార్థంగా జీవిస్తున్నావో, దేవుని కొరకు సాక్షిగా ఉండాలని నమ్మకంగా బ్రతుకుతూ ఉన్నావో, నిన్ను చూసిన నీ తండ్రి ఈరోజు నీకు ఇస్తున్న వాగ్దానం ఇది. నువ్వు ఎలాంటి పరిస్థితుల మధ్య చెక్కబడి ఉండి నా స్థితి ఇలాగే ఉండిపోతుందా, నా పరిస్థితులు ఇంకా అభివృద్ధి చెందుతాయా లేదా, ఏంటి నా బిడ్డల జీవితం అని నువ్వు ఏ విషయంలో అయితే అమ్మా ఆలోచన చేస్తూ ఉన్నావో, నీ ప్రభు నీకు ఇస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? ఆకాశ నక్షత్రముల వలె. ఎవరైనా సాధ్యమా అండి ఆకాశ నక్షత్రాలను లెక్క పెట్టడం? ఎవరి వల్ల కాదు కదా. నీ జీవితంలో దేవుడు చేయబోయే కార్యాలు కూడా ఈ రోజు నుంచి అలాగే ఉంటాయి. ఆమేన్. గొప్ప కార్యములు ప్రభు నీ పట్ల చేయబోతూ ఉన్నారు. సముద్ర తీరమందలి ఇసుక రేణువులను ఎవరన్నా లెక్కించగలరా? ఎవరి తరము కాదు. దేవుడు నీ జీవితంలో, నీ బిడ్డల జీవితంలో కూడా అలాంటి ఘనమైన కార్యాలు చేయబోతున్నారు. ఆమేన్. ఒకసారి నువ్వు అనుకోవచ్చు, ఈ దీవెనంతా నాకేనా, ఈ ఆశీర్వాదం అంతా నాతోనేనా అని. అవును, నీతోనే ప్రభు చెప్తున్నారు. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటూ ఉన్నావు కదా, నిన్ను చూచిన నీ తండ్రి, నీ ప్రార్థన విన్న నీ ప్రభు నీతో మాట్లాడుతున్నారు. ఈ రీతిగా దేవుడు ఆశీర్వదించబోతున్నారు. ఏమాత్రం దిగులు పడొద్దు. నాకు ఇంకా గర్భఫలం కలగలేదు, ఉద్యోగాలు కలుగుతలేదు, వాక్యం చదివినా అర్థం అవ్వట్లేదు అని ఏమాత్రమూ దిగులు పడొద్దు. ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేయి. ఈరోజు ఎక్కడి నుంచి, ఎలాంటి పరిస్థితుల మధ్య ఈ వాగ్దానాన్ని నువ్వు వింటూ ఉన్నావో, విశ్వాసంతో ఒకే ప్రార్థన, ప్రభువా నువ్వు నాకు వాగ్దానం ఇచ్చావు, ఈ వాగ్దానం నా పట్ల నెరవేరుతుందని నేను నమ్ముతున్నాను నాయన అని విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేస్తే, సేవకునిగా చెప్తున్నాను, ఇప్పటి నుంచి కూడా నీ జీవితంలో అనేక మందికి నువ్వు దీవెనకరంగా ఉండబోతున్నావు. నీ బిడ్డలు అనేక మందికి ఆశ్రయం ఇచ్చేవారుగా దేవుడు నీ బిడ్డలను నిలబెట్టబోతూ ఉన్నాడు. అట్టి కృప మీ అందరికీ కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.